చిమ్నాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సర్పంచ్ కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ మోతిలాల్ నాయక్లతో కలిసి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సునీత, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కంది మండలం ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. హరవాసీనం వసమితం భగన్నోరథలివాశ్వావయం పాత స్వస్తి పుస్తేవం అగ్నిమీలపయామి యమః ఆత్రేయ సర్వదేవానాం ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సుప్రతిష్ఠితమస్తు సుమః ముహూర్తకాలే సూర్యాదీనాం నవహానాం అత్యంత ఆనుకూల్యతాజావరుణో బృహస్పతిః జగదంబ విశ్వపాలినీ మాతాకి బృహస్పతి ప్రసూతాస్థానాగతాభజాః తం భాజం చపోర్ ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేర్మృణు ఏ వామతే శిశేర్దేవేభ్యః సర్పేభ్యో నమః అయం దేవయం దుదేయం విశ్వాయశ్చందం వేదం రైట్ ఇట్ సైడ్ జాన్ రైట్ ఇట్ సైడ్ జాన్ తీసుకోలో డన్ డన్ కృష్ణ ప్రకాశనా డన్ చల్ అంగులి ఇట్ సైడ్ చల్ చల్ जा रहे अने इच्छा ఇంకా ఈ నేడి బాటే కొడలే కేక్ కట్ నందు చలా చిమ్నాపూర్ గ్రామ నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ అన్న గారు వచ్చినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. అట్లనే మన మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర అన్న, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి అంజన్న గారు, బుచ్చిరెడ్డి అన్న గారు, కొండలరెడ్డి అన్న గారు, అట్లనే మన స్థానిక సర్పంచ్ కృష్ణగౌడ్ అన్న గారు, వార్డు సభ్యులు అందరూ కూడా, ఇంకా పెద్ద మనుషులు చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. అందరూ కూడా చిమ్నాపూర్ గ్రామ నుంచి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళందరూ వచ్చినందుకు మాకైతే చాలా సంతోషము. సార్ వచ్చినందుకు కూడా మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. వచ్చినందుకు సార్కు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు చిమ్నాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ అన్న గారికి, అలాగే మరి మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి, అలాగే అంజన్న గారికి, బుచ్చిరెడ్డి అన్న గారికి, కొండలరెడ్డి అన్న గారికి, మా టీఆర్ఎస్ కంది మండల పార్టీ అధ్యక్షుడు మసూదన్ రెడ్డి గారికి, మనోహర్ అన్న గారికి, అలాగే మా ఉప సర్పంచ్ మోతిలాల్ గారికి, మా వార్డు సభ్యులకు, మరి మా గ్రామ ప్రజలందరికీ కూడా మేము ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు ఒక సంతోషకరమైన దినంగా భావిస్తున్నాము. ఎందుకంటే మరి కంది చిమ్నాపురం ఒక గ్రామ పంచాయతీ ఉండే, మళ్ళీ కొత్తగా పోయినసారి కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత మాకు గ్రామ పంచాయతీ లేక మరి ఎస్సీ కమిటీ హాల్లో ఒక గ్రామ పంచాయతీని నిర్వహించడం ఇప్పటి వరకు. ఇంతకుముందు కూడా అన్నగారి ఆశీస్సులతోనే ఒక 20 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ చేయించి, బిల్డింగ్ శాంక్షన్ చేయించి, ఆ భవనానికి కూడా అప్పుడు కూడా భూమి పూజ కూడా అన్ననే చేయించారు.
మరి ఇప్పుడు కూడా ప్రారంభోత్సవానికి కూడా అన్న రావడం చాలా సంతోషం మాకు. అలాగే మరి ఇంకొక చిన్నపూర్కి సంబంధించి ఒక ముఖ్యమైన స్కూల్ బిల్డింగ్ అనేది మాకు కావాల్సింది. మరి మాకు ఒక స్కూల్ బిల్డింగ్ కట్టేయడానికి కూడా డోనర్ ఉన్నారు. దానికి ఒక ప్లేస్ చూపించినట్టయితే డోనర్ కట్టేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ ప్లేస్ అనేది అన్నగారు ఈ తొందరగా చొరవ తీసుకొని అధికారులతో ఆ ప్లేస్ అయితే చూపించినట్టయితే మాకు చాలా సంతోషం. మరి ఇక్కడికి ఈరోజు ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున మా చిమ్నాపురం గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గంధి మండలం చిమ్నాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ గారికి, ఉప సర్పంచ్ మోతి గారికి, వార్డు మెంబర్లందరికీ, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలకి, మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు, మరి అలాగే జెడ్పీటీసీ కొండలరెడ్డి గారు, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి గారు, ఎంపీటీసీ నందకిషోర్ గారు, మార్కెట్ సాయగౌడ్ గారు. వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడున్న పాలకవర్గం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రాజకీయాలతో నేను నువ్వు అనే విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రజలు మనకు ఆశీర్వదించి గెలిపించింది ఓన్లీ అభివృద్ధే వాళ్ళు కోరుకునేది. కాబట్టి ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నా. నా పూర్తి సహకారం మరి చిమ్నాపూర్ మీద ఉంటుందని, మరి అలాగే నిధుల విషయంలో మీకు డైరెక్ట్గా రావాల్సిన వస్తే సిఎస్ఆర్ ద్వారా, అలాగే ఏసీడీపీ ద్వారా ఏదైనా సరే మనం చేసుకోవచ్చును. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఇబ్బంది స్కూల్ భవనం మీరు అడిగి ఉన్నారు. ఆ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. సత్వరంగా ఆ స్థలం చూపించడం జరుగుతుంది. మరి 78 లక్షలు పెట్టి స్కూల్ భవనం కూడా పూర్తి చేయడానికి ఆ దాతలు సంసిద్ధంగా ఉన్నారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రకంగానే కలిసికట్టుగా అందరూ పనిచేసుకుంటే మరి గ్రామం కూడా మరి సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళు కోరుకునే అభివృద్ధి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్కి, సర్పంచ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.